నీకు తెలుసు ఎవరు? అంతే పోలీసే తెలుసు కదా. నేనెవరు? ఓకే, నేను పోలీసు. పోలీసులో మళ్ళీ రకరకాల హోదాలు ఉంటాయి. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్ఎస్పీ, ఎస్పీ, డిఐజీ, ఐజీ, అడిషనల్ డీజీ, డీజీ. ఇలాగా కానిస్టేబుల్ నుండి అప్ టు హై ర్యాంకు డీజీపీ వరకు అందరూ కూడా పోలీసులే. అందులో నేను ఒకటి. అర్థమైందా? ఇందులో ఎంతమందికి పోలీస్ అవ్వాలనేటువంటి కోరిక ఉంది? వెరీ గుడ్. మనకి అబ్దుల్ కలాం పేరు విన్నారా? చేయించండి. అబ్దుల్ కలాం పేరు విన్నారా? ఎవరు అబ్దుల్ కలాం? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి అగ్ని, నాగ్, ఆకాశ్, త్రిశూల్, పృథ్వీ ఇట్లాంటి మిసైల్స్, ఆయుధాలు తయారు చేయించినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం. ఆయన మాట చెప్తారేంటో సార్, కళలు కనండి. కళలు అంటే రాత్రి వచ్చే కళలు కాదు. కళలు కనండి. ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి కష్టపడండి. ఆ కష్టంలా ఫీల్ అవ్వకుండా ఇష్టంతో కష్టపడాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు పోలీస్ అవ్వాలనుకుంటే పోలీస్ అవుతారు, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతారు, యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ అవుతారు. ఇప్పుడు మనం ఏదైతే సాధించాలనుకుంటామో ఆ అనుకున్నటువంటి గోల్ చేరడానికి దానికి అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం మన ప్రణాళికబద్ధంగా ఇష్టంగా కష్టపడితేనే మనం అనుకుని సాధిస్తాం. అంతేనా? లేకపోతే సాధించడం కష్టం. ఎందుకు? మనం పోలీస్ అవ్వాలనుకుంటాం, దానికి అనుగుణంగా మనం కష్టపడాలి. అవుతామా? అవ్వం. మనం ఏది సాధించాలనుకున్నా సరే దానికి అనుగుణంగా కష్టపడితేనే మనం అనుకున్నటువంటి గోల్ని సాధించగలం. తప్పు అంటే ఏంటో తెలుసా? తప్పు అంటే ఏంటి? తప్పు తప్పు చేస్తారంటారు కదా, అంటారా? ఏంటి తప్పు? అదే ఏంటి ఆ తప్పు అంటే ఏంటి? చెప్పు. మన ఎవరిని కొట్టామో తప్పు. ఎవరు చెప్తారు? చెప్పు. దొంగతనం చేయడం తప్పు. ఇంకా ఏంటమ్మా? చంపడం తప్పు. అంటే ఏంటి భావాలు తప్పు అంటే? మనం చెయ్యాల్సిన పని చెయ్యకపోతే తప్పు, లేదా చెయ్యకూడని పని చేసిన తప్పు. తప్పు అంటే అదే. మనం చెయ్యాల్సిన పని. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరేం పని చేయాలా? చదువుకోవాలి కదా. కాబట్టి నేను ఎంతమంది చదువుతున్నావు? నేను చదువుతున్నా? ఓకే, వెరీ గుడ్. సో చెయ్యాల్సిన పని చేస్తున్నారు కాబట్టి మీలో ఎవరిని తప్పు లేదు. అదే మీరు చేయాల్సిన పని చదువుకోవడం కదా. విద్యార్థి అంటే చదువుకోవడం, ఆయన పని చదువుకోవడం. మీలో ఎవరైనా చదువుకోకపోతే మీరు తప్పు చేసినట్లే కదా. అదే చెయ్యకూడని పని చేస్తే ఇప్పుడు మీరు అందరూ చెప్పారు, పడ్డం తప్పు, తిట్టడం తప్పు, చంపడం తప్పు, ఇంకా వేరే వాళ్ళకి చాడీలు చెప్పడం తప్పు కదా. ఇట్లాంటివన్నీ తప్పులే, అవి మీకు తెలుసు. కాబట్టి చెయ్యాల్సిన పని చెయ్యకపోయినా తప్పే అనుకుంటాం. అర్థమైందా? అయితే ప్రతి మనిషి జీవితంలో కూడా కేవలం చదువే కాదు. అందరూ చదువుకోవాలనుకోండి, మరి క్రికెట్ టీం ఎలా తయారవుద్ది, వాలీబాల్ టీం ఎలా తయారవుద్ది, రన్నర్స్, అథ్లెటిక్స్ ఎలా తయారవుతారు కదా. వాళ్ళు కూడా తయారవ్వాలి కదా. అవ్వాలా? కేవలం చదువే అని కూర్చుంటే మన తాలూకా శారీరక అభివృద్ధి పరిస్థితి ఏంటి, ఆరోగ్యం పరిస్థితి ఏంటి కదా. రెండు ఉండాలి కదా. మనిషికి మానసికమైనటువంటి అభివృద్ధి, శారీరకమైనటువంటి అభివృద్ధి రెండు ఉండాలి. ఏ ఒకటి ఎక్కువైపోయి ఏ ఒకటి తక్కువైనా సరే అందులో ఒక దాంట్లో రాణిస్తాం, ఒక దాంట్లో రాణిస్తాం కదా. కాబట్టి మనందరం కూడా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అవసరం. రెండు ఉంటేనే మనిషి హ్యాపీగా బ్రతుకుతారు కదా. కాబట్టి మీరు కేవలం ఒక చదువే అనుకుంటే చదువు వస్తుంది కదా. కాబట్టి శారీరక ఆరోగ్యం కూడా
కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఆటలు పాటలు ఇలా గేమ్స్ అని ఒక పీరియడ్ పెడతారు. దాంతోపాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పి మీకు ఇక్కడ చూశాను చాలా స్కూల్లో ఉండదు. ఇక్కడ వీణ అంటే మీకు సంగీతం కూడా నేర్పుతున్నట్టు నాకు అర్థమవుతుంది. దాంతోపాటు ఇక్కడ మేషాలు ఇచ్చారు, టైక్వాండో అట్లాంటివి నేర్పడం కోసమని. సో ఇట్లాంటివన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతో పాటు శారీరక ఆరోగ్యానికి కూడా మీకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మా వైపు నుంచి చెప్పేది ఏంటంటే మీ పిల్లలు ఇప్పుడు నుండే నేను పలానా డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను అని సినిమాలు అంతమంది చూస్తున్నాం కదా. ఎవరు చూడట్లేదు సినిమాలు? టీవీ. అమ్మా టీవీ చూస్తావా? ఇంటి దగ్గర ఏం చూస్తావా? టీవీలో సినిమా చూస్తావా? చూపిస్తారు, విలన్ క్యారెక్టర్ చూపిస్తారు, హీరో క్యారెక్టర్ మీద పోలీస్ అయి ఉండొచ్చు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, రకరకాలు అయి ఉండొచ్చు కదా, ఒక రైతు అయి ఉండొచ్చు కదా. మీరు సినిమా అంతా చూసి చివరికి చూస్తే ఎవరు గెలుస్తారు? అంటే హీరో గెలుస్తారా? ఇక్కడ హీరో ఎవరు తెలుసా? ఎవరు? పోలీస్. అర్థమైందా? అంటే ఇక్కడ నేను వచ్చాను కాబట్టి నేను పోలీస్ గురించి చెప్తున్నాను. మీరు ఏదైతే ఫలానా స్థాయిలో ఉండాలని డిసైడ్ అవుతారో మీ కథలో వాళ్ళే హీరో. మీరు కలెక్టర్ అవ్వాలనుకోండి, కలెక్టర్ హీరో. లేదా ఒక డాక్టర్ అవ్వాలనుకోండి, ఆయన హీరో. ఒక ఇంజనీర్ అనుకోండి, ఆయన హీరో. సో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది మీ జీవితంలో మీరు ఏమవ్వాలనుకుంటారు. అర్థమైందా? మీరు ముందు అది డిసైడ్ చేసుకొని దానికి అనుగుణంగా మీ టీచర్ ఏదైతే చెప్తారో వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని ఎప్పటి నుండే మెల్లమెల్లగా చదివితే మీ యొక్క గోల్ని చేరుకుంటారు. మనకు ఒక సామెత తెలుసా? ప్రోగ్రామ్ మొక్కై వంగనిదే మానై వంగునా అంటే ఏంటి? చిన్న ప్లాంట్ ఇలా బెండ్ చేసి కొంచెం అనుకోండి, వంగుద్దా? వంగుద్ది కదా. ఇటైనా వంగుద్ది, అటైనా వంగుద్ది, ఎటువైపోయినా వంగుద్ది కదా. అది పెద్ద ట్రీ అనుకోండి, ఇంత చెట్టు అనుకోండి, ఇలా బెండ్ చేయగలమా? వంచగలమా? అంటే అర్థం ఏంటి? మీరు కూడా చిన్న ప్లాంట్ లాంటి వాళ్ళు. మిమ్మల్ని ఈ టైంలోనే మీరు ఏ విధంగా మౌల్డ్ చేయాలనుకుంటే ఆ విధంగా మౌల్డ్ అవుతారు. ఈ టైంలోనే మీకు ఏ విధంగా చదవమంటే ఆటో అలా చదువుతారు. బయాలజీ చదవమంటే బయాలజీ చదువుతారు, మ్యాథ్స్ చదవమంటే మ్యాథ్స్ చదువుతారు, లేదా సోషల్ అంటే సోషల్ చదువుతారు. అదే కొంచెం పెద్ద అయ్యారనుకోండి, మీరు ఎవరి మాట వినరు. ఎందుకు? నేను ఎలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేనే గొప్ప అనేటువంటి మనస్తత్వం వస్తుంది. కాబట్టి ఇలాంటి టైం నుండే మీరు కనుక చదువు మీద టీచర్లు చెప్పింది చదివితే చాలు. ఈ ఏజ్లో అర్థమైందా? చదువుతారా? చదవకపోతే మళ్ళీ వస్తాను. రావాలా? ఎవరైనా చదవలేదని నాకు చెప్పారు అంటే ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. మా ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలను శ్రద్ధగా వినయంగా భక్తితో విని అర్థం చేసుకొని చదివి నాకు నేను చదివిన పాఠశాలకు మా ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు మా ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తానని చెడ్డ పేరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురానని ఈరోజు ఈ స్కూల్ కూడా ప్రమాణం చేస్తున్నాము. చెప్పండి, ప్రమాణం చేస్తున్నాము. ఓకేనా? చూడండి, ప్రమాణం చేస్తారు కాబట్టి అందరూ చదవాలా.